స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, నీ కొందనాలు. ఇంతవరకు పాటల ద్వారా సజీవ సాక్షుల ద్వారా ఆత్మారంగా నీ ఘనమైన నామములకు మహిమ తెచ్చుకునే స్వామి, కోటాను కోట్ల యోగిరాని కాదున్న తండ్రి, ఈ సమయం మీరు మనిషింది కానీ కొందనాలు. ఈ దాసుని పక్షాన్ని వచ్చింది కానీ దాసుని నాతోనూ కూడా వచ్చిన వారితో మీ దగ్గర మాట్లాడవలసిన మాటలు మీరు మాట్లాడండి. ఈ వాక్యానికి మీరు ప్రభు చిత్తాన్ని చేయవలగా మమ్మల్ని మార్చండి. ఈ దాసుని అభిషేకించి బలపరిచి మీరు రూపాల ఆత్మచేత నింపి అయ్యా బలముగా మీరు వాడుకొని నామానికి మహిమ తెచ్చుకొని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ జనవరి మాసం 2వ ఆదివారం ఆరాధనకి కూడుకొని వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. చేతుల పైకి గట్టి హల్లే చెప్దాం, పెద్దగా చెప్దాం, మరొకసారి చెప్దాం, అందరం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల్ని అటు ఇటు తిప్పొద్దు, దయచేసి కూర్చోబెట్టండి. సన్నిధిని గౌరవించుదాం, సన్నిధిని హెచ్చించుదాం. మరి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మనకి దేవుని యొక్క మరి 2వ ఆదివారపు ఆరాధనకి ప్రభు మనల్ని నడిపించారు. మరి దేవునికి మనం ఎంతైనా నష్టమై ఉన్నాం. మరి బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని దినాన్ని మనం చదువుకుందాం. ఈ బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38, 39 3 వచనాలు చరణాలు చదవండి. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు పాత్రుడు కాడు. తన సెలవునెత్తుకొని నన్ను ఎంబడింపకుండా ఉంటేవాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకును గాని నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దక్కించుకొనును. చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పాలి, 2 చేతుల పైకి ఎత్తి చెప్పాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి వాక్కులవి. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుటున్న జనసమూహముతో మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తారో, మీ బిడ్డలను మీరు ఎక్కువగా ప్రేమిస్తారు, మీ కుమార్తెలను మీరు ఎక్కువగా ప్రేమిస్తారు, ఆస్తులను అంతస్తులను ఎక్కువగా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కారు. మీ సిలువనెత్తుకొని నన్ను ఎమ్మడిస్తే మీరు నాకు పాత్రులు అవుతానని చెప్తున్నాడు. చెప్పంటే ఏంటంటే ఆ చదివిన వాక్యంలో ఎవడైతే తన ప్రాణాన్ని దక్కించుకొనునో తన ప్రాణాన్ని పోగొట్టుకొనును. ఎవడైతే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తాడో
ప్రాణాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టగలిగితే నేను తన ప్రాణాన్ని కాపాడుతాను. అంతే కదండి, ఉంది అక్కడ. చదువు, మళ్ళీ చదువు ఆ వచనం. మరలా అదే మాట రెండు సార్లు కదా ఉంది. తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున ప్రాణం మనందరికీ ఉంది. మన ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నాం? దక్కించుకోవటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన ప్రాణాన్ని దక్కించుకోవటానికి, మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి, మన ప్రాణాన్ని సేవ్ చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మన ప్రాణాన్ని మనం దక్కించుకోవటానికి ప్రయత్నం చేసినా ప్రాణాన్ని పోగొట్టుకుంటామని చెప్తున్నాడు దేవుడు. నా నిమిత్తం మీ ప్రాణాన్ని పెట్టగలిగితే మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు. ఆమేన్, ఆమేన్. యేసే చెప్పినటువంటి శుభోది ఇది. శిష్యులకు బోధించిన బోధ ఇది. మరి ఈ రోజున మన ప్రాణాన్ని మనం దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నామా? లేక యేసే నిమిత్తం మన ప్రాణాన్ని పెట్టగలిగితే మన ప్రాణాన్ని దక్కించుకుంటామని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఈ రోజున అర్థం ఏమిటి? త్యాగముతో కూడినటువంటి భక్తి మనం చెయ్యాలి. ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కోసం ప్రాణాన్ని లెక్క చేయకూడదు. దేవుని కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకూడదు. దేవుని కోసం ప్రాణాన్ని మనం ఏం చేయాలంటే దేవుని నిమిత్తం ఖర్చు చేయాలి. ఖర్చు చేయగలిగితే మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. ప్రభువే చెప్తున్నాడు, నా నిమిత్తం మీరు ప్రాణం పెట్టగలిగితే మీ ప్రాణాలు దక్కించుకుంటారు. మీ ప్రాణాన్ని మీరు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తే, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తే మీ ప్రాణాలు మీరు పోగొట్టుకుంటారు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రభు నిమిత్తం ఈరోజు నువ్వు ప్రాణం పెట్టాలి. ఆమేన్, ఆమేన్. లోకం నిమిత్తము కాదు, నీ పిల్లల నిమిత్తము కాదు, నీ ఆస్తి పాస్తుల నిమిత్తము కాదు. ప్రభు నిమిత్తము ఈరోజు నువ్వు ప్రాణాన్ని పెట్టగలిగితే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. నీ ప్రాణాన్ని వాళ్ళ నిమిత్తం వీళ్ళ నిమిత్తం పెట్టావనుకో నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ప్రాణం ఏముందండి? క్షణాల్లో ప్రాణం వెళ్ళిపోద్దండి. ఆలోచించండి. ప్రాణం ఉన్నంతసేపు ఎవరైనా మనతో మాట్లాడగలిగేది, మనల్ని గౌరవించగలిగేది. మన శరీరంలో ప్రాణం పోతే ఎవరు మనల్ని పట్టించుకోరు. ఎప్పుడు పారేద్దామా, ఎప్పుడు తీసుకెళ్ళి సమాధి చేసి వద్దామా, కార్యక్రమాలు ముగించుకుందామా అని ట్రై చేస్తూ ఉంటారు. అందుకే అక్కడ అంటున్నాడు, నా నిమిత్తం మీరు ప్రాణం పెట్టండి, నా నిమిత్తం మీరు ఖర్చు కాండి, నా నిమిత్తం మీరు బలైపోండి, నా కొరకు మీరు సజీవ యాగముగా మీరు బలిగా మార్చబడండి అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడండి. కొంతమంది ప్రాణాలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళ నిమిత్తం వీళ్ళ నిమిత్తం ప్రాణాన్ని బలి చేసుకుంటూ ఉంటారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. చివరికి మరి వాళ్ళ పరిస్థితులు దారుణముగా మార్చబడిపోతాయి. అందుకే అక్కడ యేసయ్య చెప్తున్నాడు, అంటే ప్రాణం తీసి యేసయ్య చేతిలో పెట్టడం కాదు,
అయ్యా నా ప్రాణాన్ని తీసి నీ కొరకు నేను నా ప్రాణం ఇస్తున్నామని ఆయన చేతులు పెట్టడం కాదు. అక్కడ అర్థం ఏమిటంటే, నా నిమిత్తము నువ్వు ప్రాణాన్ని పెట్టగలిగితే నీ ప్రాణాన్ని నువ్వు అంతం వరకు దక్కించుకుంటావు. నా నిమిత్తము, లోకం నిమిత్తము కాదు, పాపము నిమిత్తము కాదు, నా నిమిత్తం నువ్వు పెట్టాలి. అంటే ఇక్కడ భక్తులు కూడా చాలా భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అంటే ప్రాణయాగముతో కూడిన భక్తి మనం చెయ్యాలి. త్యాగముతో కూడిన భక్తి మనం చెయ్యాలి. తెగింపు రావాలి మనలో. దేవుని కోసం తెగించాలి మనం. దేవుని కోసం తెగించకుండా లోకం కోసం తెగించి ఉపయోగం ఏముంది? పాపం కోసం తెగించి ఉపయోగం ఏముంది? చెడ్డ కార్యక్రమాల కోసం తెగించి ఉపయోగం ఏముంది? దేవుని కోసం నీ ప్రాణాన్ని పెట్టాలి. దేవుని కోసం తెగించాలి. వైరాగ్యంతో కూడినటువంటి భక్తి నువ్వు చేయాలి. త్యాగముతో కూడిన భక్తి నువ్వు చేయాలి. చేస్తే అక్కడ నీ జీవితంలో వాగ్దానమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, సాక్ష్యమే కావచ్చు, నీ జీవితంలో దేవుని కార్యాలు ఎన్ని వెంట ఆయన ఉండి ప్రతి కార్యాన్ని ప్రభు చేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కార్యాన్ని ప్రభు చేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక చిన్న విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు యేసయ్య అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ వచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ వచ్చినప్పుడు ఆ సువార్తలో యేసయ్యకి ఒక తల్లిగారు కనిపించింది. ఆయన సువార్త చెప్తున్నప్పుడు ఒక తల్లిగారు కనిపించింది. ఆ తల్లిగారు యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి రాగానే యేసయ్య ఆమె కోసం ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఫలితముగా ఆమెలో నుంచి ఒక 7 దెయ్యాలు బయటికి వెళ్ళిపోయినాయి. చప్పలు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తుతి కలుగునగాక. ఆమెన్, హల్లెలూయా. 7 దురాత్మలు ఆమె నుంచి బయటికి వెళ్ళిపోయి, 7 దురాత్మలు, అంతకు మునుపు 7 దురాత్మలతో పీడించబడుతున్న మనిషి, రోగాలలో నలిగిపోతున్న మనిషి, సాతాను కబంధస్థల మధ్యలో కుమిలిపోతున్న మనిషి, జీవితం ఒక చేదుగా ఉన్న మనిషి, పట్టించుకున్న వారు లేరు. ఆమెకి సమాజంలో విలువ లేదు, బిడ్డల దగ్గర విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు. ఎప్పుడైతే 7 దెయ్యాల చేత పీడించబడుతున్నటువంటి ఆ మగ్దలేని మరియని యేసయ్య ముట్టాడు. ఆమె నుంచి 7 దెయ్యాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగుపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపరచబడింది, బాగుపడింది, స్వస్థపరచబడింది. బాగుపడింది, స్వస్థపరచబడింది. ఆమె బాగుపడిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఒకే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ఏమని చేస్తూ ఉండేవాడంటే, నేను యూదులకు అప్పగించబడతాను, రోమా చక్రవర్తి పరిపాలన ఆధిపత్యతలో నన్ను సిలువ వేస్తారు, కొరడ దెబ్బలు కొడతారు, కాళ్ళకి చేతులకి మేకులు నాడతారు, పక్కన బల్లిపోటు పొడుస్తారు, నేను చనిపోయిన తర్వాత సమాధిని పెడతారు, 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పిన సువార్త విందామే. ఎవరండి? మగ్దలేని మరి వింది. ఆ మనుషులు ఆ మాటలు బాగా జ్ఞాపకాలు పెట్టుకుంది. శిష్యులు కూడా విన్నారు అదే సువార్త. శిష్యులు ఆయన అంటున్నారు కదండి, వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చాడు.
నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేపబడతానని ఒక పక్కన శిష్యులకు చెప్పుకుంటూ వచ్చాడు, మరొక పక్కన జనసమూహానికి చెప్పుకుంటూ వచ్చాడు. స్వస్థపరచబడినటువంటి మగ్ధలేని మరి కూడా ఆ విషయాన్ని వింది. యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన జీవితంలో ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది. ఆయన చెప్పిన సంఘటనలన్నీ యేసయ్య జీవితం నెరవేర్చబడ్డాయి. చంపబడ్డాడు, సమాధి చేశారు, 3వ దినం లేపబడతానని చెప్పాడు. ఈ మగ్ధలేని మరీకి ఎందుకండి 7 దెయ్యాల చేత పీడించబడింది, స్వస్థపరచబడింది, బాగుపడింది. బాగుపడిన తర్వాత కూడా ఆమెలో ఒక మంచి స్వభావం కనిపిస్తూ ఉంది. ఏమిటో తెలుసండి? యేసయ్య నిమిత్తం తన ప్రాణాన్ని ఖర్చు పెట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమెకు ఒక కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత ఎట్లా సాక్ష్యం చెప్పుకుంటే కృతజ్ఞత మనకు దైవాందన జీవితంలో ప్రవక్తల్లో కూడా కృతజ్ఞత ఉండాలి. ఏమి కృతజ్ఞత? 7 దెయ్యాల చేత నేను పీడించబడుతున్నప్పుడు యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరిచి నన్ను బాగుపరిచాడు. ఆయన కోసం నా ప్రాణాన్ని ఖర్చు పెట్టాలి. ఆమెలో ఉన్న కృతజ్ఞత ఎలాంటిది తెలుసండి? త్యాగముతో కూడిన కృతజ్ఞత. ఆమేన్, ఆమేన్. త్యాగముతో కూడినటువంటి కృతజ్ఞత, ప్రాణాన్ని యేసయ్య కొరకు ఖర్చు పెట్టే కృతజ్ఞత ఆమె జీవితంలో నాటుకొని పోయింది. ఆమె జీవితంలో నాటుకొని పోయింది ఆ కృతజ్ఞత. దాన్ని బట్టి ఆమె జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని నిమిత్తం ప్రాణాన్ని పెడితే మన ప్రాణాన్ని దక్కించుకుంటాం. ఆమేన్. దేవుని నిమిత్తం ప్రాణాన్ని పెట్టలేదనుకో మన ప్రాణాన్ని పోగొట్టుకుంటామని వాక్యం చెప్తుంది. అయితే ఆమెలో ఉన్న కృతజ్ఞత ఏమిటంటే త్యాగముతో కూడిన కృతజ్ఞత, ప్రాణాన్ని బలి చేసుకున్న కృతజ్ఞత. యేసయ్య చెప్పినటువంటి మాట విని ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే సమాధి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తుందండి. ఈరోజున ఎవరైనా తెల్లవారుజామున సమాధి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి అండి. తెల్లవారుజామున సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో, సమాధి అంటేనే దెయ్యాలు ఉంటాయి. వినండి, సమాధి అంటేనే దెయ్యాలు ఉంటాయి. ఇంకా సమాధి దగ్గర మనం ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాం? మరి యేసయ్య నన్ను ముట్టాడు, ఆయన అప్పుడు ఏదో ముట్టాడు, నేను బాగుపడ్డాను, ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నాను అంటామా? ఆయన ఎప్పుడు నన్ను స్వస్థపరిచాడు, ఆయనతో నాకు అవసరం ఏంటి? ఆయనతో నాకు అక్కరలేదు. ఆయన ద్వారా నేను నా పనిని జరిగించుకున్నాను, ఆయన ద్వారా నేను బాగుపడ్డాను, ఆయన ద్వారా మేలు పొందాను, అంతవరకు చాలు అనుకుందండి. అనుకోలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రాణాన్ని యేసయ్యకి నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నానని సమాధి దగ్గరికి తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే యేసయ్య సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమేన్. అమ్మ, సమాధిలో దెయ్యాలు ఉంటేనే దెయ్యానికి భయపడటం లేదు. ఆలోచించనండి. అందరూ అడుగుతున్నారు, స్త్రీలు అందరూ అడుగుతున్నారు, మగ్ధలేని మరి ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? ఇంకా చీకటి ఉండగానే ఎందుకు లేచి నడుస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నాను అని సమాజం ఆ రోజు నమ్మని నిలదీసి అడిగింది. తన పిల్లలు నిలదీసి అడిగారు, తన భర్త నిలదీసి అడిగాడు, తన గ్రామస్తులు, తన రక్త సంబంధాలు నిలదీసి అడిగారు. ఎంత నిలదీసి అడిగినా కానీ యేసు కొరకు నా ప్రాణాలను బలి పెడతాను కానీ నేను మాత్రం సమాధి దగ్గరికి వెళ్లకుండా ఉండలేను. ఆయన తిరిగి లేస్తానన్నాడు. ఆయన నా కళ్ళతో చూడాలి. కళ్ళతో చూసేంత వరకు నాకు నిద్ర పట్టదు, ఆహారం పట్టదు, ఆరోగ్యం పట్టదు. ఈ రోజున అలాంటి త్యాగశీలు ఉన్నారండి భూలోకంలో. ఏమండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి స్త్రీలు గుంపు ఉందా? అలాంటి పురుషులు గుంపు ఉందా? ఆలోచించండి. అలాంటి స్త్రీల గుంపు ఉందా? అలాంటి పురుషుల గుంపు ఉందా?
ఆమె అంటుంది, నేను మాత్రం ఆయన చూడకుండా ఉండలేను, నా ప్రాణాన్ని యేసయ్య కోసం బలి చెల్లిస్తాను, ఆయన నిమిత్తం నా ప్రాణాన్ని పెడతాను. ఆయన నిమిత్తం నా ప్రాణాన్ని పెడితే దేవుడు నా ప్రాణాన్ని దక్కిస్తాడు, దేవుడు నన్ను ప్రాణముతో బ్రతికిస్తాడు. ఎంత తెగింపు ఆమెలో ఉంది, ఒక్కసారి ఆలోచించండి. ఏంటమని తెగింపు అని అడిగితే, ఆ రోజు నేను 7 దెయ్యాలతో పీడించబడుతున్నప్పుడు నన్ను కరుణించి కనికరించి నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఆ రోజున నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచకపోతే నేను ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయేదాన్ని, సమాధి మీద గడ్డి మొక్కలు మొలిచేవి, నా పేరు భూమి మీద తుడిచిపెట్టబడేది, నా చరిత్ర ముగిసిపోయేది, నా పరిస్థితి నామరూపం లేకుండా అయిపోయేది. కనుక ఆయన కోసం నా ప్రాణాన్ని పెట్టాలి. ఆమేన్. ఆయన కోసం నడుము బిగిస్తున్నాను. ఏ స్త్రీలతో నాకు సంబంధం లేదు, వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు. నా జీవితంలో చేసిన ఆ మేలుకు ప్రతిగా నా యేసయ్య కోసం నా ప్రాణాన్ని పెట్టాలని పరిగెత్తుకుంటూ చీకటుండగానే సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఉందండి. ఈరోజు సమాధి దగ్గరికి వస్తారని అడిగితే, సమాధి దగ్గరికి వెళ్తూ నువ్వు వెళ్ళు, వాళ్ళు చెప్పావు ఆదివారం 10 గంటలకు ప్రార్థనకు వస్తాం, చర్చి తెరిచినప్పుడు వస్తాం, తెరవకపోతే ఇంట్లో కూర్చుంటాం. ఏమండి ఆలోచిస్తానండి. సమాధానికి వచ్చి తేవాలంటే అన్నావు, రాను. యేసయ్య కొరకు తెగిస్తుంది. ఒక్కళ్ళ జాలంటే అలాంటి ఒక్కళ్ళ జాలండి, భూలోకం మీద ఒక్కళ్ళ జాలండి. 100 మంది కావాల్సింది. యేసయ్యకు 100 మంది కాదు కావాల్సింది, గుంపు కాదు కావాల్సింది, లక్షల మంది కాదు కావాల్సింది. లక్షల మందిలైనా, 100 మందిలైనా, కోట్ల మందిలైనా, 10 మందిలైనా అలాంటి వ్యక్తి ఒక్కళ్ళు చాలు. ఆమేన్. ఆ ఒక్క ఆమె లేచి బయలుదేరుతుంది, తెగిస్తుంది, ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడుతుంది. ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడుతుంది. దేవుని కోసం ప్రాణం పెడితే నీ ప్రాణం దక్కించబడిద్ది. ఆమె దేవుని కోసం ప్రాణం పెట్టకపోతే నీ ప్రాణాన్ని దాచిపెట్టుకుందాం, ప్రాణాన్ని కాపాడుకుందాం, ప్రాణాన్ని ఒళ్ళో పెట్టుకుందాం, ప్రాణాన్ని జేబులో పెట్టుకుందాం, ప్రాణాన్ని లాల్చే చొక్కాలో పెట్టుకుందాం, ప్రాణం అన్నాం అనుకో తీసి పడతాడు దేవుడు. అంతే, ప్రాణం ఎటు బొద్దు కూడా తెలియదు. మనల పావనక్కల అల్లుడు చచ్చిపోలేదు 3 రోజుల క్రితం. అదే శ్రీలత భర్త చనిపోయాడు, నిన్నే పారేసింది అతన్ని. ఆలోచించండి. ఏమంటే ప్రాణాన్ని కాపాడుకుందాం అని పాపం ఎన్నెన్నో చేసుకున్నాడు. చివరికి 4-5 లక్షలు వడ్డీలకి ఇచ్చాడు. వడ్డీలకి ఇచ్చాడు. డబ్బే తన ప్రాణాన్ని కాపాడిద్ది అనుకున్నాడు. అన్ని వాళ్ళ చేత ప్రామిసర్ నోట్లను రాయించుకొని భార్యకి చెప్పలేదు, కొడుకుకి చెప్పలేదు, శుభ్రంగా ఇంట్లో టంగు పెట్లో దాచిపెట్టాడు. డబ్బు డబ్బు డబ్బు. భార్యకు 1 రూపాయి ఇచ్చేవాడు కాదు. బ్రతుకున్న అన్నాళ్ళు భార్యను అర్థం చేసుకున్నాడు కాదు. భార్యకి సహాయం చేసేవాడికి ఉండేవాడు కాదు. తినటం తాగటం డబ్బు సంపాదించుకోవటం, వడ్డీలకి ఇవ్వటం ప్రారంభించాడు. అది ఎవరు కొండపాటూరు వెళ్ళాడంట. అంతకుముందే బిర్యానీ తిన్నాడంటే, మందు బాగా తాగాడంటే కొండపాటూరు వెళ్ళాడు. మధ్యంతరాన పనిచేస్తున్నప్పుడే వాంటింగ్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోతే గట్టి మీద కూర్చోబెట్టారు. 1 గంట చూస్తే ప్రాణం పోయింది. నిన్నే తీసుకెళ్ళి కుప్రపాలెంలో పారేశారు. నాకు శుక్రవారం ఫోన్ చేసి చెప్పారు. ఆయన సంపాదించినటువంటి ప్రామిసర్ నోట్లు డబ్బులు ఎవడి అయినాయి? ఏమన్నా అనుభవించాడా? ఆలోచించండి. మొత్తం బాక్స్ ఓపెన్ చేస్తే 3-4 లక్షల ప్రామిసర్ నోట్లు అన్నీ ఉన్నాయి. అందరికీ డబ్బులు ఇచ్చాడు. అనుభవించాడా? పొందుకున్నాడా? ఈ రోజున దేవుని కోసం నువ్వు ప్రాణం పెడితే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. దేవుని కోసం ప్రాణం పెట్టకుండా
దేవుని కోసం ఖర్చు అయిపోకుండా, దేవుని సన్నిధికి నడిపించబడకుండా, దేవునిలో ప్రాణముతో కూడిన భక్తి, త్యాగముతో కూడిన భక్తి, తెగింపుతో కూడిన భక్తి నువ్వు చేయగలిగితే నీ ప్రాణము ఏ పరిస్థితులైనా సురక్షితముగా దేవుడు కాపాడుతాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ సమాధి, ఖాళీ సమాధి కనిపిస్తుంది. ఖాళీ సమాధి కనిపిస్తుంటే ఖాళీ సమాధి కనిపిస్తుంది చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది. పేతురు దగ్గరికి వెళ్ళింది, ఏరా శిష్యుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా పేతురు గారు, యేసు సమాధి లేడు, ఎవరో తీసుకుని వెళ్ళారు, ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు, దామనంతరం కలిసి వెళ్దా. పేతురు అంటాడు, ఈ ఆడ మనిషికి ఎంత గుండె ఎందుకు, నీకెంత గమనింట్లో పడేదరు. పేతురు అంటున్న మాట, పేతురు చెప్తున్న మాట, ఆయన ఒకరోజు ప్రసంగం చేసి 3000 మంది రక్షించబడ్డా పేతురు చెప్తున్న మాట, నీకెందుకమ్మ శుభ్రంగా ఇంట్లో పనేదరుబా. ఆయన ఎందరో బాగు చేస్తే అందరూ మేలు పోయింది, ఇళ్లలో కూర్చోలేరా, ఇళ్లలో లేరా, నీకెందుకమ్మంటే ఆ మాట అంటావేంది. నాకంటూ ఒక కృతజ్ఞత ఉంది. యేసయ్య 7 దెయ్యాలతో నేను పీడించబడుతున్నప్పుడు 7 దెయ్యాల నుంచి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బ్రతికించాడు. కనుక ఆయన కోసం నా ప్రాణాన్ని పెడతాను రా. పేతురు భయపడి ఆడోళ్ళు అమ్మటి వెళ్తున్నాడు. మగోడేమిటి ముందే వెళ్ళాల్సినోడు ఆడోళ్ళు అమ్మటి వెళ్తున్నాడు. అర్థమవుతుందండి ఎంత సమర్పణ కలిగినోడు, మరి ఎంత త్యాగం కలిగినోడు. ఆమె అయ్యా పేతురు పాస్టర్ గారు మీరు ముందుండండి, మేము అనుకుంటాం అంటే పేతురు అంటాడు, సమాధానికి వెళ్ళేటప్పుడు నువ్వే ముందుండాలి, మేము అనుకుంటాం అంటాడు. ఆలోచించారండి? అదేంటండి, మీరు సమాధి దగ్గర వెళ్ళేటప్పుడు మమ్మల్ని ముందు పెట్టడం ఏంటండి, మీరు ముందు ఉండాలంటే సమాధి దగ్గర మాత్రం మీరు ముందుండాలి, పప్పు అన్నం కూర దగ్గర మాత్రం మేము వండుతుంటాం, మీరు అనుకున్నాండి. ఇలాంటి భక్తి ఏమండి, పేతురు కూడా అలాంటి భక్తి చేశాడు. కృతజ్ఞతలో త్యాగముతో కూడిన భక్తి మగ్ధులేని మరియ చేసింది. ఆమేన్. ఆయన పునరుద్ధాన శక్తిని ప్రపంచమని ఏ ఒక్కరూ చూడలేదు. ఒక్క మగ్ధులేని మరియ యేసయ్యను కన్నులార చూసింది, కన్నులార చూసింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి 2 దేవుని దూతలకు ప్రత్యక్షమై అడుగుతుంది, ఎవరినమ్మ నువ్వు వెతుకుతున్నావు అంటే అంటుంది, నా యేసుక్రీస్తుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు, యేసయ్యని తోటమాలి అనుకుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మరియా అని పిలవగానే రబ్బోని, బోధకుడని మరియమ్మ కేక వేసిందండి. పునరుద్ధాన శక్తితో నింపబడి ఆయన 3 దినాలు లేపబడిన తర్వాత మగ్ధులేని మరియే యేసయ్యని కన్నులార చూసి ప్రపంచానికి యేసయ్య లేచాడు, పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడని సాక్ష్యం చెప్పిన స్త్రీ మగ్ధులేని మరియ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? కృతజ్ఞతలో త్యాగముతో కూడిన కృతజ్ఞత ఉండాలి. ఏదో నోటి మాటతో నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాను, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను సాక్ష్యం చెప్పడం కాదు, వర్ణించడం కాదు. ఆమెలో అలాంటి కృతజ్ఞత త్యాగం ఉంది, తెగింపు ఉంది, యేసయ్య కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధముగా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు కోసం నేను ప్రాణం పెడతాను, నేను ఏమైనా బాధ లేదు, ఆరోగ్యం పాడైపోయిన బాధ లేదు, కాళ్ళు దెబ్బతిన బాధ లేదు, చేతులు దెబ్బతిన బాధ లేదు, ఏది ఏమైనా ఆయన కోసం నేను ప్రాణం పెడతాను, ప్రాణం ఇస్తాను అనేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో? లేరు. ఉన్నారా? లేరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఆ రోజున మగ్ధులేని మరియ ఉంది. ఎంతసేపటికి మా పిల్లలు, మా ఆస్తులు, మా కుమారులు, మా కుమార్తెలు, మా సౌకర్యాలు, మా 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 అనే పదాలు మనం వాడతాము. కానీ దేవుని కోసం నేను ఈ విధంగా నడిపించబడతాను, దేవుని కోసం నా ప్రాణాన్ని ఇస్తాను, దేవుని నిమిత్తం ఖర్చు అయిపోతాను, దేవుని కోసం నేను బలైపోతాను, దేవుని కోసం ఏదైనా చేస్తాను, తెగిస్తాను అనేవాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి?
హల్లెలూయా. చేతులు బయట గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే ఆ రోజున మగ్దలేని మరియ మాత్రం చెప్పగలిగింది. చూడండి, కృతజ్ఞతలో త్యాగం అండి. కృతజ్ఞతలో యేసే నిమిత్తం ప్రాణం పెట్టడం అండి. కృతజ్ఞత నిమిత్తం యేసే కొరకు ఖర్చు అయిపోవటం అండి. ఈ రోజున మనం లోకములో వాటి కోసం ఇది అదని ప్రాకులాట చేస్తున్నాము, పెనుగులాడుతున్నాము. కానీ దేవుని కోసం నేను ఏదైనా చేస్తున్నానా? దేవుని కోసం నా ప్రాణాన్ని పెడుతున్నానా? దేవునికి నా ప్రాణాన్ని ఖర్చు చేస్తున్నానా? డబ్బుకి ఇలువ ఎప్పుడు ఉంటుంది తెలుసా అండి? డబ్బుకి ఎప్పుడు 100 రూపాయలకి ఎప్పుడు ఇల్లు ఉంటుంది తెలుసా? 500 రూపాయలకి ఎప్పుడు ఇల్లు ఉంటుంది తెలుసా? 2000 రూపాయలకి ఎప్పుడు ఇల్లు ఉంటుంది తెలుసా అండి? ఆ 2000 రూపాయలు తీసుకెళ్లి కిరాణా షాపులు మార్చినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. అది మార్చుకుని నీ చేతిలో పెట్టుకున్నంత కాలం 2000 లాగానే ఉంటుంది. ఖర్చు అయిపోతేనే దాని ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఈరోజు దేవుని నిమిత్తం నువ్వు ఖర్చు ఎంత అవుతున్నావు? ఎంత ఖర్చు అవటానికి ఇష్టపడుతున్నావు? దేవుని నిమిత్తం నీ ప్రాణాన్ని అడ్డుబండగా పెడుతున్నావా? దేవుని నిమిత్తం ఉపవాసాలు ఉంటున్నావా? దేవుని నిమిత్తం యథార్థత కలిగి బ్రతుకుతున్నావా? దేవుని కోసం తెగిస్తున్నావా? దేవుని కోసం బలి చెల్లిస్తున్నావా? ఆమేన్, హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. మీరు అందరు గట్టి చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా చెప్పండి. మరి సాయంత్రం వేళ, బాగా సాయంత్రం, ఈ సాయంత్రం వేళల్లో ఆ ఊరి గవిని ఎలపన లోతు కూర్చున్నాడు. ఊరి గవిని ద్వారం దగ్గర లోతు కూర్చున్నాడు. అలాగ కూర్చున్నాడు ఆయన. ఆ సొదొమ అనేటువంటి పట్టణం, ఆ సొదొమ అనేటువంటి పట్టణానికి 2 దేవుని దూతలు పంపించబడ్డారు. 2 దేవుని దూతలు వచ్చారు. ఆ దేవుని దూతలు రాగానే లోతు గమనించాడు, వీళ్ళిద్దరు దేవుని సేవకులు. వినండి, విశ్వాసి గమనించాలి, వీళ్ళు సేవకులు కాదా అనేది కూడా విశ్వాసాలు వాక్యం చెప్తుంది కదా. చివరి దినాలలో ఎవరు సేవకులు కాదని కూడా దేవుడు చెప్తున్నాడు. అనేక బోధలకు త్రిప్పబడవద్దని దైవజనుడు పేతురు చెప్పాడు, పౌలు చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఇత బోధలు వస్తాయి, నానా బోధలు వస్తాయి. ఆ బోధలకు మీ మనసు పెట్టొద్దు. సేవకులు కాని వాళ్ళు ఎవరు? సేవకులు ఎవరండి? కరోనా వైరస్లో రూముల నుండి ప్రార్థన చేసే వాళ్ళు సేవకులు చెప్పండి. మీరు చెప్పాలి చేతులు పైకి. కరోనా వైరస్లో వచ్చినప్పుడు రూమ్లో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు సేవకులు. నాకలు చూడండి, మీరు టైట్గా చూడాలి, నకలు కరెక్ట్గా చూడాలి. కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు రూమ్లో కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళ సేవకులు నోరు తెచ్చి చెప్పలేదండి. పురుషులు స్త్రీలు కరోనా వైరస్ ఉంది, నేను రూమ్లోకి వచ్చి ప్రార్థన చేస్తాను, మీరు మందం దగ్గర రాగాకండి, మీరు అక్కడే ఉండి నేను జాగ్రత్త పడమని చెప్పాడు యేసయ్య. అంటే రూమ్లో కూర్చుంటే రాదనే కరోనా వైరస్. ఎవరు వీళ్ళు? సేవకులు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు సేవకులా? లాల్ చేసుకున్నంత మాత్రాన్ని ప్యాంట్ షర్ట్ వేసుకొని తెల్లబట్టలు వేసుకొని వాక్యం బలిపీఠం నుంచి వాక్యం చెప్పినంత సేవకులు అవుతారా? ఆ సేవకులు నమ్ముతున్నారు ఈ జనం కూడా, పిచ్చివాళ్ళు. ఏమండి, కరోనా వైరస్ యేసయ్య తెలియకుండా రాలేదుగా, వచ్చిందా? మరి నువ్వు కరోనా వైరస్కి భయపడి గొర్రెలు కాసుకునేటువంటి కాపరి రోగం వచ్చిందని గొర్రెలు కాసుకోకుండా మౌనం ఉంటాడా? ఆ రోగం వస్తే కాలికాని కట్టుకొని, వినండి బాగానండి, కాలికాని కట్టుకొని కుంచుకుంటున్నావు, దగ్గుకుంటున్నా వెళ్ళి ఆ గొర్రెలను తీసుకెళ్ళి పచ్చి కలిగిన స్థలాలు తీసుకెళ్ళి మేపి వాటికి ఆహారం పెట్టి నీళ్లు త్రాగించి మళ్ళీ సాయంత్రానికి తిన్నగా ఇంటికి నడిపించుకుంటాడు. ఆమేన్. కరోనా వైరస్ వచ్చింది, మేము రూమ్లోనే ఉంటాము, మీరు ఇళ్లల్లోనే ఉండండి. రూములు ఉంటే రాదు, మీరు ఇళ్లలో ఉంటే రాదు.
మీ దగ్గరకు వస్తే మాకు వచ్చింది. వీళ్ళ సేవకులు, ఇలాంటి సేవకులు నమ్ముతున్నారు బ్యాచ్ అంతా. ఆమేన్, హల్లెలూయా. మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు మేము కూడా తిరిగాం, ఇళ్ళని తిరిగాను. నేను రాని ఇల్లు ఎవరన్నా ఉంటే నాకు చేతులు చూపించండి. ఇళ్ళని తిరిగి నేను పాస్టర్ గారు ఇళ్ళని తిరిగి, కరోనా వైరస్లోనే ఎక్కువ తిరిగాను. మేము ఎక్కువ పరిచయం చేశాం. అందుకే అక్కడ వాక్యం చెప్తుంది, నా నిమిత్తం ప్రాణాన్ని పెట్టగలిగితే ప్రాణాన్ని దక్కించుకుంటాడు. నా నిమిత్తం ప్రాణం పెట్టకుండా కరోనా వైరస్ వచ్చిందని ఇంట్లో కూర్చొని ప్రాణం పెట్టకుండా ప్రాణం దాచిపెట్టుకొని జోబులు పెట్టుకుంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడని ప్రభు చెప్తున్నాడు. అందుకని అక్కడ సేవకులు ఎవరు కాదని గుర్తించాలి మనం. ఇప్పుడు కరోనా వైరస్ పోయిందని తెలిసింది, సేవకులు అందరూ వస్తారు ఇప్పుడు. ఆమేన్, గట్టిగా చెప్పాలి. బాగున్నావు అక్క, బాగున్నావని అక్క అడిగినప్పుడు నువ్వేమనాలా? అన్న కరోనా వైరస్ కనిపించలేదేందా అన్న, ఎడిపోయావా వాడగదా అన్నా, ఏందమ్మా నీ మధ్యకి అదే అది నేను కూడా రాలేదు, మీరు కూడా రాలేదు అడగాలి. మనం నిలదీసి అడగాలి. మనోళ్ళు నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. అన్న బయటికి రావద్దన్నా, మీకు చాలా సేవ చేసుకునే ఇంకా సమయం ఉందన్నా, కానీ లెక్క చేయలేదు. దేవునికంటే ఏం పెద్ద విశేషం కాదు. ఆమేన్, గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆలోచించండి, అక్కడ సేవకులను గుర్తించాడు లోతు సేవకులు గుర్తించి సేవకుల పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యలారా మీరు దేవుని సేవకులు, మీరు దేవుని పనివాళ్ళు, ఒకసారి మా ఇంట్లోకి వచ్చి మీరు కాలు పెట్టి ప్రార్థన చేయండి, నేను మీకు ఆహారం ఏర్పాటు చేస్తాను అంటే వాళ్ళు అన్నారు, ఆ ఇద్దరు దేవుని సేవకులు, మేము మీ ఇంటికి రాము, మేము అవసరమైతే చీకటి పడితే రాత్రి అయితే ఈ సొదమ ప్రాంతముల నడివీధుల్లో ఎల్లబుచ్చుతాము, కానీ మేము మీ ఇంటికి రామన్నారు. ఆమేన్. అప్పుడు వాళ్ళు అంటారు, రామంటే లోతు అంటాడు, అయ్యలారా మీరు రండి, మా ఇంటికి రండి అనగానే ఇంతకు బతిలాడుతున్న ఇద్దరు సేవకులు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోగానే ఆ సేవకులకి వాళ్ళకి కలిగింది ఏదో ఆహారం పెట్టారు. శుభ్రంగా ఇద్దరు సేవకులు ఆహారం తిన్నారు, చక్కగా మంచిళ్ళు తాగారు. హల్లెలూయా. మంచిళ్ళు తాగిన తర్వాత తినండి, మంచిళ్ళు తాగిన తర్వాత ఆ ఊరు వాళ్ళకి తెలిసింది, ఆ సొదమ పట్టణస్థులకి తెలిసింది, ఆ పట్టణస్థులకి తెలిసింది, లోతు ఇంటికి ఎవరిద్దరు పాస్టర్లు వచ్చారంట, ఇద్దరు దేవుని సేవకులు వచ్చారంట. వాళ్ళు మానభంగం చేసేద్దాం పండి, వాళ్ళు భూమి మీద బ్రతకటానికి వీల్లేదు, వెళ్దాం పండి అని ఆ ఊరు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కుమ్మక్కైపోయి చిన్నల మొదలుకొని పెద్దవారు జల్లందరూ లోతు ఇంటి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇన్న వాక్యం వింటే మీకు అర్థమైంది మాటలు ఏనండి. ఈ వాక్యం అనుకోండి, మీరు వచ్చి ఉపయోగం ఏముంది? వాక్యం చెవుల్లోకి జరబడినివ్వండి. ముందు వాక్యం చెవుల్లోకి జరబడినిస్తే వాక్యం చెవుల్లోకి జరబడినిస్తే బాగుంటుంది. వాక్యం చెవుల్లోకి జరబడకపోతే మీరు వచ్చి ప్రయోజనం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు. వినాలి, ఒక్కళ్ళు విన్నా బాగుపడతారు. ఆమేన్, ఆమేన్. చతుర్పతి గడిగలు చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. చేతులు పగిలి పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. లోతు ఇంటికి వచ్చారంటే ఇద్దరు సేవకులు, మనందరూ వెళ్దామని మొత్తం కుమ్మక్కైపోయి ఆ పట్టణస్తులందరూ గుంపు కూడా యవనస్తులు మొదలుకొని చిన్నవాళ్ళు మొదలుకొని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. లోతు తలుపేసి ఇంటికి మర్యాదకు చెప్తున్నా, డోర్ ఓపెన్ చేయి. లోతు డోర్ ఓపెన్ చేయి. గత రాత్రి 2 గంటల ముందు 3 గంటల ముందు మీ ఇంట్లోకి ఇద్దరు సేవకులు వచ్చారు. వాళ్ళతో మేము పాపం చేస్తాం, వాళ్ళని మేము కూడుకుంటాం, వాళ్ళతో మేము వ్యభిచారం చేస్తాం. మర్యాదకు చెప్తాం, లోతు ఆ ఇద్దరిని బయటికి పంపించో. లోతు ఏమనాలి? అయ్యా, మీరు నా ఇంటికి వచ్చినప్పుడు మీకు వందనాలు చెప్పాను, మీకు కానుకేదో ₹1 ఇచ్చాను, భోజనం పెట్టాను. ఇప్పుడు నా మీదకి వచ్చింది, ఆ పట్టణస్తులందరూ కంకణం కట్టుకొని నా ఇంటి డోర్లు పగల కొడుతున్నారు కాబట్టి మీకు దండం పెడతాను.
అయ్యా అయ్యా ఓ దేవుని దూతలారు మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను, మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి, నేను నా పిల్లలు నా యొక్క భార్య నా ఇద్దరు కుమార్తెలు క్షేమము ఉంటాము అని అన్నాడు లోతు. ఏందండి మాట్లాడు అన్నాడా? అన్నాడా? ఈ సమస్య వచ్చినప్పుడు ఎందుకు మీరు మా ఇంట్లో ఉంటారు, మీరు వెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. పెద్దగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ ఇద్దరు వెళ్ళిపోండి. సమస్య వచ్చింది కదా, మీరు ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు వినండి, మీ ఇళ్ళకి మేము వచ్చాం అనుకో, మా మీదకి ఎవరైనా దమ్మికి వచ్చారని మీరేం చేస్తారు? పాస్టర్ గారు మీరు వచ్చారు కాబట్టి మా ఇంట్లో సమస్య వచ్చింది, మా ఇల్లు కూడా కూల్చేస్తారు. వేసుకుంది మేము తాటాకులు ఇల్లే, ఏమన్నా పైకి దుబ్బు ఒక్క తన్నుదంటే తాటాకులు ఇల్లు పడిపోద్ది. మరలా మేము గప్పు పిల్లం, మీకు దండం పెడతాం, తానికిచ్చా అన్నం పెట్టాం, వెళ్ళిపోండి అనరండి. మీరు చెప్పండి, అనరా? అంటారా అనరా? చెప్పండి, అది చెప్పండి ముందు. నాకు టైట్గా చూడండి ఈరోజు, మీరు అంటారా అనరా? వాళ్ళు ఇంకొక మాట కూడా అనొచ్చు, మీరు పాస్టర్ గారిని మీరు కన్నా బయటకు పంపించకపోతే మీ అంతు మేము తేలుస్తామన్నారు అనుకో, మీరేం చేస్తారు అప్పుడు? అన్నారా? తల్లపైకి ఏం చేస్తారు? ఏం మాట్లాడండి అన్న, మీ ద్వారా మాకు సమస్య వచ్చింది అన్న మీరు బయటికి అమ్మ మీరున్నామని కదా మేము వచ్చింది అని అన్ననుకో, తర్వాత ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అన్నదా? ఏమండి? బయటికి వెళ్ళిపోండి అనరండి. ఆ రోజు లోతు అలా అనలేదు. దేవునికి స్తోత్రం. ఆమెన్. నా ఇంటికి వచ్చారు కాబట్టి దేవుని సేవకులని మీరు కోట్టానికి వెళ్ళలేదు. వాళ్ళతో మీరు వ్యభిచారం చేయాలనుకుంటున్నారా? సరే, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా వివాహము కాలేదు. నా ఇద్దరు కుమార్తెను తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లుగా, మీ మనసుకు నచ్చినట్లుగా మానభంగం చేయండి, వాళ్ళని చెరపండి. ఏ చేసినా బాధ లేదు, కానీ సేవకులకు మాత్రం, నా ఇంటికి వచ్చిన దేవుని సేవకులకి ఇంత కూడా హాని జరగకూడదు. చప్పట్ల కొట్టు. నా నీడను ఆశ్రయించారు, నా నీడలోకి వచ్చారు, నా గుమ్ములు అడుగుపెట్టారు. ఆమేన్. పాస్టర్ అన్న, పాస్టర్ అక్క, మీరిద్దరు లోపల కూర్చోండి, మేము చూసుకుంటాం. మా కుమార్తెలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు అవసరం బయటికి పంపిస్తాం, మీరేం భయపడద్దని చెప్పి వాళ్ళు ఉన్నారండి. మా కుమార్తెలా? ఎంత మాట అది! అక్కడ లోతుల త్యాగం కనిపిస్తుంది. సేవకులకైనా ప్రాముఖ్యత ఇచ్చాడు, కానీ తన కుమార్తెల ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. తన కుమార్తెలను చెరపడానికి ఇష్టపడ్డాడు, కానీ సేవకులకి కొంచెం కూడా హాని జరగకూడదు. లోతు ఎంత హైలైట్ అండి బైబిల్లో. నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, తీసుకెళ్ళేదేం చేసుకోండి. ఆమేన్. అబ్బా, లోతు మాట్లాడిన మాటలు మామూలుగా లేవండి. లోతులు ఏం కనిపిస్తుందంటే, యేసయ్య కోసం తన ఇద్దరు పిల్లలనైనా బలి చేయటానికి ఇష్టపడ్డాడు, తన ఇద్దరు పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ సేవకుల ప్రాణాలు కాపాడటానికి ఇష్టపడ్డాడు. సేవకుల ప్రాణం ముఖ్యము నాకు, దేవుని సేవకుల ప్రాణం నాకు ముఖ్యం. వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. వాళ్ళు లేకపోతే ఈరోజు నేను స్తోత్రం చెప్పేదాన్ని కాదు. వాళ్ళు లేకపోతే నేను హల్లెలూయా చెప్పేదాన్ని కాదు. వాళ్ళ దీవెనే నా మీద ఉంది. నా ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి మీరు ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మానభంగం చేయండి, చెరుపుకోండి, తీసుకెళ్ళండి. వాళ్ళు అంటారే, నీ ఇద్దరు పిల్లలు మాకెందుకురా లోతుగా, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయలేదండి, మీకు దండం పెడతా, నా ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళండి, మీ ఇష్టం. యవనస్తులు తీసుకెళ్ళండి, యవన జీవితంలో వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా చేయండి రా అని లోతు చెప్తుంటే, వాళ్ళు అంటారు, నీ ఇద్దరు పిల్లలు కాదు మాకు కావాల్సింది. ఆమేన్. సేవకులను దేవదూతల బయటికి పంపించు. ఆమేన్.
లోతులో ఉన్న త్యాగం చూసిన దేవుని దూతలు లోతుని లోపలికి లాగి డోర్ వేస్తే ఇక వాళ్ళు ఆ డోరు చుట్టే తిరిగారు, కానీ లోపలికి రాలేకపోయారండి. వచ్చారండి. వాళ్ళకి యేసయ్య కనుమరుపుని కలుగు చేసిను అని దేవుడు వాళ్ళకి కనుమరుపుని కలుగు చేశాడండి. కనుమప్పుని పుట్టించాడండి. ఈ రోజు లోతు ప్రాణము సొదొమ గొమొర్రా పట్టణములో నుంచి దక్కించుకొని లోతు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి కారణం ఏమిటంటే లోతు త్యాగం. ఏమండి, లోతు త్యాగం అండి. అది ఆ రోజు సేవకులకి కాపుదలగా ఉన్నాడండి. ఈ రోజున మన దైవానంద జీవితంలో అలాంటి అనుభవాలు మనం నడిపించబడుతున్నామా? అలాంటి అనుభవాలతో మన జీవితాలు కొనసాగించుకుంటున్నామా? కనిపించింది నల్ల పాలని నమ్మితేటండి, పాలల్లో నీళ్ళు కూడా ఉంటండి. మనం తెలుసుకోవాలి. అవసరాన్ని కోరుకుంటారు, పక్కకి నెట్టేస్తారు. అంతే, పక్కన నెట్టేస్తారు. బదాన్ని పక్కన అంటారు. అంతే. నువ్వేదో పెద్ద భక్తిపరుడు, లేకపోతే నువ్వు ఎరగదీస్తావు, నువ్వు అదరేస్తావు అని కాదు. నిన్ను వాడుకుంటారు, పక్కన నెట్టేస్తారు. అంతే. రాగం వచ్చిందంటే నాగు తప్పదు. ఇక మళ్ళా సమస్య వచ్చిందని నాగు తప్పదు. ఆ రోజున లోతులంత త్యాగం ఉంది, లోతులంత సమర్పణ ఉంది. లోతు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. తన ఇద్దరు బిడ్డల కుమార్తెల యొక్క ప్రాణాలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, కానీ వెనకాడలేదు. దేవుని కోసం, దేవుని నిమిత్తం ప్రాణం పెడితే దేవుని ప్రాణాన్ని కాపాడుతాడు. ఆమె దేవుని నిమిత్తం ప్రాణం పెట్టకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రాణం పెడితే నీ ప్రాణం పోగొట్టుకుంటాడు. అది ఎవరి ప్రాణమైనా అంతే, నా ప్రాణమైతే నీ ప్రాణమైనా అంతే. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అందుకని లోతు జీవితంలో సేవకుల ఎడల, దైవజనుల ఎడల లోతులో త్యాగము కనిపిస్తుంది, తెగింపు కనిపిస్తుంది. ఈసారి నేను ఒక ప్రాంతంలో సేవకి ఎల్లక మునుపు నాకంటే ముందు ఒక దైవజనుని పంపించారు. మా దైవానంద జీవితం జరిగిన సంఘటన చెప్తున్నా. దైవజనుని పంపించారు. ఆ దైవజనులు శనివారం పరిశుద్ధాత్మ కూటం జరపడానికి సిద్ధపడి, దైవజనులు పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడిక కొంచెం మందిరం కూడా ఊరి బయట ఉంటుంది. అది మందిరం కూడా కొంచెం ఊరి బయట ఉంటుంది. ఊళ్ళో కాదు, సిటీలో కాదు ఉండేది. ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. దైవజనుడు పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికి జరుపుతూ ఉన్నాడు. వినండి, జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముందుగా ప్లాన్ వేసారు. మరి ఆ దైవజనుడి మీద ఒకవేళ సైతాన్ని కన్ను వేసాడో మనకే తెలియదు కాదు. ఆ దైవజనుడు పక్కన ఒక నమ్మకమైన బొంటు ఉంటాడు. వినండి, నమ్మకస్తులు ఎంతవరకు నమ్మకస్తులో తెలిసిద్ది. ఇక ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు, బ్యాగ్ పట్టుకుంటూ ఉంటాడు, హల్లీ చెప్తూ ఉంటాడు, స్తోత్రం చెప్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. నమ్మకమైన బొంటుని ఆయన కూడా నమ్మాడు. ఆ పాస్టర్ గారు పాపం నమ్మాడు. దైవజనుడు నా అనుభవాలు చెప్తున్నా. మేము వెళ్ళక ముందు జరిగిన సంఘటన అది. ఆయన నమ్మాడు. ఆయన నమ్మిన తర్వాత ఆ పాస్టర్ గారు లోపల పరిశుద్ధాత్మ కూడికి ప్రిపేర్ అయిపోయి మైకి పెట్టుకొని వర్షిప్ జరిపిస్తున్న సమయంలో ఈలోపు ఒక చిన్న పాప, ఒక 14-15 సంవత్సరాలు, ఆయనకి 30-40 నుంచి పెద్ద వయసు మాకంటే, ఆ పాప లోపల పంపించారు. ఆ అమ్మాయి గ్లాస్ తీసుకుని పాస్టర్ గారికి వాటర్ ఇస్తూ ఉంది. వాటర్ ఇస్తున్న సమయంలో పెద్ద కేకేసింది. కానీ పాస్టర్ గారు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఈ నమ్మిన పంటున్నాడు చూడు, పక్కన ఉన్నాడు కదా, ఏం చేస్తున్న పని ఏంటి, ఎలవారు కూడా పిచ్చి వేసేలేస్తాను అనొద్దండి. ఈ అమ్మాయి ఎప్పుడైతే కేకేసిందో ఆ షెడ్లో మెకానిక్ షాపు, ఆ షెడ్లో ఈ షెడ్లో ఉన్న మొత్తం వేగం అయిపోయారు. ఇక ఈ పాస్టర్ గారు చెత్తగా కొట్టి చెత్తగా బాతుంటే ఇతను పక్కకి వెళ్ళి మళ్ళా మినిస్ట్రీకి ఫోన్ చేశాడు. ఈ పాస్టర్ గారు చేశాడు వినండి, అందుకే ఈయన కొడుతున్నారు, నేను ప్రాణం దక్కించుకొని పక్కకి వెళ్ళిపోయాను అని ఫోన్ చేశాడు ఆయన. ఆలోచించండి. ఆయన కొడుతున్నప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలండి? ఏం చేయాలండి? ఇలాంటి సంఘటనలు జరిగితేనే అక్కడ నుంచి స్తోత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. చేతగాది కాదు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి.
చేయలేక కాదు, ఈ నీతి వాక్యాలు సత్యవాక్యాలు అని తెలుసుకొని కళ్ళతో చూసాం. తర్వాత మమ్మల్ని అడిగారు, ఆ బ్రదర్ని ఇట్లా కొట్టారు కదా, ఇట్లా చేశారు. నేను అడిగే మళ్ళీ నన్ను అక్కడ పంపిస్తే అడిగే, బ్రదర్ పాస్టర్ గారిని కొడుతున్నప్పుడు నువ్వు మరి ఏం చేసావు బ్రదర్ అంటే, అతను అంటాడు, అతను కొడుతున్నప్పుడు నాకు భయం పుట్టి నేను పక్కకి వెళ్ళిపోయి నేను ఫోన్ చేశానని అతని మీద బ్యాడ్గా చెప్పాను అన్నాడు. అతని మీద బ్యాడ్ చెప్పినప్పుడు రేపు నా మీద కూడా చెప్తావుగా, చెప్పకుండా ఎందుకుంటాను? చూడండి, అలాంటి త్యాగం కలిగిన విశ్వాసులు, అక్కడున్న విశ్వాసులు, అంత బంగారం విశ్వాసులు. నేను సేవ చేస్తున్న దినాల్లో కూడా వినండి, గోవాలో సేవ చేస్తున్న దినాల్లో కూడా అక్కడ విశ్వాసులు ఉన్నారు, గుంపు విశ్వాసులు. ఇక వాళ్ళ మెయింటెన్స్ సాగలేదు, వాళ్ళ పెత్తనాలు సాగలేదని నన్ను ఏ విధంగా నేను బుక్ చేయాలని నన్ను పాస్టర్ గారిని, మేము ఏరే స్థలానికి ఆల్నైట్ గుడికి వెళ్తే మా బాక్సులన్నీ పగలగొట్టి, రూములన్నీ పాల్గొట్టి, సౌండ్ ఇష్టాన్ని కాళ్ళతో దాన్ని గందరగోళం చేసి, మా బట్టలన్నీ కత్తిరి పెట్టుకొని చింపి మరలా ఫోన్ చేసి దొంగలు పడ్డారా అని ఫోన్ చేశారు నాకు. మినిస్టర్ నుంచి బయటికి రావడానికి కారణాలు ఉంటాయి, పిచ్చేలమై బయటికి రాలేదు. మాకు తెలుసు, అది అక్కలకు తెలుసు, మేము ఎంత త్యాగం చేశాం. వాళ్ళు నన్ను కళ్ళతో చూశారు, గుండెలు పగిలిపోయి 300 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వచ్చాను. వచ్చి చూస్తే యాపీ వాళ్ళు కూర్చొని పాటలు పాడుకుంటున్నారు. మళ్ళీ ఏందన్న దొంగలు పడ్డారన్న, మీరు యాపీకి పాటలు పాడుకుంటున్నారంటే అదేనో మాకు అర్థం కావట్లేదని మళ్ళీ తాళం బగలు కొట్టి మళ్ళీ కొత్త తాళం వేసి తాళం ఓపెన్ చేసి చూడనా అన్న. అట్లా చేసిన వాళ్ళు లేరు భూమి మీద, 2 యాక్సిడెంట్లు చచ్చిపోయారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాం. లేకపోతే అక్కడ ఏదో తినటానికి లేకపోతే కట్టుకోవటానికి అన్నీ ఉంటాయి, తట్టుకోలేక ఇవన్నీ. మాము బాబు అవసరం చంపి కూడా మేము చంపలేదు అంటారు. ప్రభు స్తోత్రం ప్రభు అని జాబ్. అందుకు వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది అక్కడ, ఏమని చెప్తుందండి? లోతు తన 2 కుమార్తెలు ఇవ్వటానికి నిశ్చిద్ధపడ్డాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోపల ఒక మాట కాదు, బయట ఒక మాట కాదు. త్యాగం అండి లోతులో, సేవకుల ఎడల త్యాగం. మరి ఈ రోజున మనలో అలాంటి త్యాగం ఉందా? దేవుని కోసం తెగిస్తున్నామా? దేవుని కోసం సేవకుల ఎడల మనం ఎంత ప్రాణం బలి చెల్లిస్తున్నాం? సేవకులు ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఈ మినిస్ట్రీలో, ఈ మందిరంలో మీరు విశ్వాసులుగా మీకు సేవకులుగా ఉన్నామంటే మేము యేసయ్య చేసుకున్న ధన్యత అది. ఆమేన్. ఎంతో మనం దేవుని ఎడల కృప కలిగి ఉన్నాము. అందుకే ఆ పాట రాసింది. పాట రాయటానికి అర్థాలు ఉంటాయి. పిచ్చి పిచ్చి పాట, సినిమా పాట స్టైల్ పెట్టి పాడటం కాదు, అర్థాలు ఉంటాయి. నిర్దోషమైన మార్గంలో నడిపించబడినప్పుడు ఏన స్థితిని ఆయన కరుణించువాడు. ఆమేన్. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా మీతో నేను చెప్పి ముగిస్తాను. చేతుల పైకి మీరందరూ గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి హల్లెలూయా, పెద్దగా చెప్పండి హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఆమేన్. ఆదికాండం 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 7, 9, 8, 9 3 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. వాళ్ళు నా ఇంటి నీడ యొద్దకు వచ్చారు. లేదా 9 వచ్చిన. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవకులు నా ఇంటి నీడ దగ్గరికి వచ్చారు, వాళ్ళని మీరు ఏమీ చెయ్యవద్దు, వాళ్ళని
చేయవద్దు, వాళ్ళని మీరు టచ్ చేయొద్దు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో మీరు వైరం పెట్టుకోవద్దు అని చెప్తున్నాడండి. ఈరోజున అలాంటి అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలండి. మరి మన దైవంలో జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ప్రాణముతో కూడినటువంటి భక్తి చేస్తున్నామా? త్యాగంతో కూడిన భక్తి చేస్తున్నామా? సేవకుడు ఎలా త్యాగంతో కూడిన కృతజ్ఞత, సేవకుడు ఎలా ప్రాణం పెట్టే పరిచర్య, మగ్ధలేని మరియా కృతజ్ఞతలో ఉన్నటువంటి త్యాగం, ఆ త్యాగం అనుభవాలు మన జీవితంలో కనిపించాలి. ఆ త్యాగం యొక్క అనుభవాలు మన జీవితంలో కనిపించాలి. ఇంకొక మాట కూడా ఉంది. యేసుక్రీస్తు ఇలాగనే ప్రార్థనా మందిరానికి వచ్చి ఆ చివర కుర్చీ వేసుకుని కానుక బాక్స్ దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ కూర్చున్నాడండి? చెప్పండి, చెప్పండి. కూర్చున్నాడండి, కానుక బాక్స్ దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆయన. కానుక బాక్స్ దగ్గర వచ్చి యేసుక్రీస్తు కూర్చుంటే ఆ మందిరములో కొంతమంది ధనవంతులు ఉన్నారు, పేదరికులు ఉన్నారు, కొంతమంది దరిద్రులు ఉన్నారు, కొంతమంది లేవిడి స్థితిలో కూడా ఉన్నారు. ఆమేన్. చర్చి అంటే అందరూ వస్తారు. హల్లెలూయా. ఉన్నోళ్ళు వస్తారు, లేనోళ్ళు వస్తారు, అంత చందం కలిగిన వాళ్ళు వస్తారు, డబ్బులు ఉన్నోళ్ళు వస్తారు, డబ్బులు లేని వాళ్ళు వస్తారు, పేదలు వస్తారు, ధనికులు వస్తారు. ఇక అందరికి చర్చి అంటే సకల జనులకు ప్రార్థనా మందిరం. ఆమేన్. ఏ మందిరం అండి ఇది? సకల జనులకు ప్రార్థనా మందిరం ఇది. మన ఒక్కరికి కాదు ప్రార్థనా మందిరం, అందరికి ప్రార్థనా మందిరం ఇది. గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి, మోగోళ్ళకి, రోగస్తులు కూడా ప్రార్థనా మందిరమే. సకల జనులకు ప్రార్థనా మందిరం కాబట్టి వినండి, సకల జనులకు ప్రార్థనా మందిరం కాబట్టి ఇక ఆ రోజున అందరూ వచ్చారు. యేసుక్రీస్తు కావాలని, ఏమండి, కావాలని కానుక బాక్స్ దగ్గర కూర్చేసుకొని కానుకలు వేస్తున్న వాళ్ళ యేసయ్య పార చూశాడు. ఇలాగా కానుకలు వేస్తున్నటువంటి బాక్సులో కానుకలు వేస్తున్నటువంటి ధనవంతుల వైపు చూసి యేసయ్య ఇలాగా పార చూశాడు. ధనవంతులు, ధనంలో ఉన్నటువంటి ఆ ధనవంతులను బట్టి ఆ ధనవంతులు మరి కానుకలు, కానుక బాక్సులు ఇలాగా వాళ్ళు కానుకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు కానుకలు వేస్తున్న సమయంలో యేసయ్య కూడా ఏం చేశాడు? వాళ్ళు వేస్తున్న కానుకలను, ధనవంతులు వేస్తున్న కానుకలు చూసి పార చూశాడు. హల్లెలూయా. అయితే ఆ చర్చిలో భర్తను పోగొట్టుకున్న ఒక తల్లిగారు ఉన్నారు. మధ్యంతరాన భర్తను పోగొట్టుకున్న తల్లిగారు. ఆ తల్లి ఏం చేసింది? ఆమెకు కలిగిన దాంట్లో ఆ కానుక బాక్స్ దగ్గరికి వెళ్ళి 2 కాసులు కానుక బాక్సులు వేసింది. ఆమె కలిగిన దాంట్లో, లేవిడిలో ఉన్న దాంట్లో వేయటం కాదండి. వినండి బాగా, వాక్యం వినండి. ఉన్న దాంట్లో వేయటం కాదు, ఉన్న దాంట్లో ఇవ్వటం కాదు. లేవిడిలో తనకు కలిగిన దాంట్లోనే, లేవిడిలోనే తనకు కలిగిన లేవిడిలో జీవమంతా వేసింది. ఆమె గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. జీవమంతా వేసింది, జీవమంతా వేసింది. లేవిడిలో తనకు కలిగిన దాంట్లో జీవమంతా వేసేసింది కానుక బాక్స్. ఆ కానుక బాక్సులో జీవమంతా వేస్తే యేసయ్య కానుక బాక్స్ దగ్గర కూర్చొని ఒక చిన్న సాక్ష్యం ఇస్తున్నాడు. చదవండి, లూకా సువార్త 21వ అధ్యాయం 1 వచనం నుంచి 4 వచనాలు చదవండి. ఆమేన్. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా వేసింది ఈమె కానుక. ఈమె ఎక్కువ వేసిందంట. మీరు ఉన్న దాంట్లో వేశారు, ఉన్న దాంట్లో మీకు ఖర్చు పెట్టి మీరు వేశారు, ఉన్నది మీరు ఇచ్చారు. ఉన్న దాంట్లో కదా వేసింది. లేవిడిలో కూడా 2 అంతలుగా 2 కాసులు కానుకల బాక్సులు వేసింది. అని
యేసయ్య సాక్ష్యం ఇచ్చి ఏమంటాడు తెలుసు? చివరి మాట 4వ వచనంలో,